కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి ఒప్పందం ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనే బయటపడిందన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఓటుకు నేటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను రేవంత్ కాపాడుతున్నారని ఆరోపించారు. ఉచిత విద్యుత్, సాగునీరు, తాగునీరు వ్యవస్థలను ప్రభుత్వం రోజురోజుకు దిగజారుస్తుందన్నారు. ఇప్పటి వరకు వరి కొనుగోలు ప్రారంభించలేదు, రైతు బంధు వేయలేదు, రుణమాఫీ చేయలేదు అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పంట విస్తీర్ణం, దిగుబడి పూర్తిగా తగ్గిందని ఆరోపించారు ఎన్వీఎస్ఎస్. ఎన్నికల సమయంలో ఏమో వరికి మద్దతు ధరకి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పని గొప్పలు చెప్పారు. ఓట్లు దండుకోవడం కొరకు మాట్లాడారు. కొనుగోలు చేసే సమయంకి వచ్చేసరికి ఈ అదనపు బోనస్ అనే మాటనే మాట్లాడినటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పని నేను పేర్కొంటున్నా. రైతు బంధు యొక్క విడుదలలో ఏ రకమైనటువంటి జాప్యం వహించారో మనం చూసాం. కాస్త ముందు ఇచ్చింటే ఏమయ్యేది? ముందు ఇవ్వాల, ఆలస్యం చేసింది, కావాలని చేసింది, ఆ తర్వాత ఆగింది. ఆ రైతు బంధుకు సంబంధించినటువంటి విషయంలో కూడా అధికారంలోకి రాగానే మేము ఎకరానికి అదనంగా ఇస్తామని చెప్పని ఓట్లు దండుకున్నటువంటి రేవంత్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా అదనంగా ఇచ్చేటువంటి విషయం పైన మాట కూడా మాట్లాడతల్లా. బోనస్ గురించి మాట్లాడతల్లా, అసలు సంబంధించినటువంటి విషయంలో కార్యాచరణని ప్రకటించకుండా మరి దాటేయటం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. కొత్తగా ఈ కార్పొరేషన్కి రుణం దక్కాలంటే ఇది బడ్జెటేతర రుణం అన్నట్టే. దీనికి ఉండేటువంటి ఒక అనేక రకాల ఇబ్బందులు దీనికి ఉన్నటువంటి ఒక సందర్భంలో ఏ రకంగా రుణమాఫీ చేస్తాడన్నటువంటి విషయంలో ఈనాటి వరకు కూడా స్పష్టత లేనటువంటి ఒక వ్యక్తి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.